ఈ చంద్రగ్రహణ ప్రభావము అన్నది కొన్ని రాసులకు ఉత్తమంగా ఉంటుంది, అంటే మంచి చేస్తుంది, సత్ఫలాలు కలిగిస్తుంది. కొన్నింటికేమో మధ్యమ ఫలాలు కలిగిస్తాయి, కొన్నింటికేమో నీచ ఫలాలు కలిగిస్తాయి. మరి రేపు గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుంది అంటే సింహరాశిలో ఏర్పడుతుంది. పూర్వ ఫల్గుణి నక్షత్రం సింహరాశిలో ఏర్పడుతుంది ఈ గ్రహణం, చంద్రగ్రహణం. అందువల్ల ప్రధానంగా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఏమిటిది? జపము, ధ్యానము, అభిషేకాలు, స్నానాదులు, దానాదులు ఇవన్నీ చక్కగా మీరు చేసుకోవాలి. ఇవన్నీ మీరు చేసుకోలేరని నేను రమణేశ్వరములో 12 గంటల ఉపాసన పెట్టాను. నేను చేసేది హవనం ఒకసారి కాదు, 2-3 సార్లు చేస్తాను రేపు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సింహరాశి, సింహరాశికి 4వ స్థానంలో ఉన్నటువంటి వృషభ రాశి, 8వ స్థానంలో ఉన్నటువంటి మకర రాశి, 12వ స్థానంలో ఉన్నటువంటి కన్యా రాశి. సింహ, వృషభ, మకర, కన్య, ఇదిగో ఈ యొక్క 12వ రాశి అది. వీళ్ళకు మంచిది కాదు. అందువలన రేపు చెయ్యబోయే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకోండి, బద్ధకం విడిచిపెట్టి, లోభత్వం విడిచిపెట్టి. ఇక రెండవది సింహరాశి పక్కనే ఉంటుంది, ఏమిటిది? కర్కాటక రాశి. వృషభ రాశి పక్కనే ఉంటుంది, మేషరాశి. మకర రాశి పక్కనే ఉంటాయి, కుంభరాశి, తర్వాత ధనురాశి. ఈ 4ంటికి మధ్యమ ఫలాలు కలుగుతాయి, గుర్తుపెట్టుకోండి. కర్కాటక, మేష, కుంభ, ధను వీళ్ళకు మధ్యమ ఫలాలు కలుగుతాయి. ఇక ఉత్తమ ఫలాలు ఎవరు కలుగుతాయా అంటే మిథున రాశి, తులారాశి, పక్కనే ఉన్న వృశ్చిక రాశి, మీనరాశి. కాబట్టి గుర్తుపెట్టుకోండి బాబు, మిథున, మీన, తుల, వృశ్చిక ఈ 4 రాశులకు ఉత్తమ ఫలాలు కలుగుతాయి. మీరు సేఫ్ అంటే నిద్రపోవడం కాదు, మీరు కూడా చేయవలసిన అనుష్ఠానం చేయాలి. మీరు పాజిటివ్గా ఉన్నారు, మిగతా వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు. కాబట్టి ఎవరైతే నీచ ఫలాలను, మధ్యమ ఫలాలను పొందబోతున్నారో వాళ్ళంతా కూడా రేపు పార్టిసిపేట్ చేయండి, మీ గోత్రనామాలు పంపండి. ఎందుకు? 12 గంటల ఉపాసన రేపు, నాన్ స్టాప్ ఉపాసన ఉంటుంది, 12 hours.